దేవుని పిల్లైనటువంటి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట నా యొక్క వందనములు తెలియజేస్తూ ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, కృపయు కనికరం గల దేవుని స్తోత్రాలు. నీ పిల్లలుగా మీరు మాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప తరుణాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు. నివున్నతమైన నామాన్ని మహింపరచడానికి, మిమ్మల్ని స్తుతించడానికి, ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి, నీ వాక్యపు వెలుగులో మా జీవితాలు సరిచూసుకోవడానికి మీరు మాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప ఈ అవకాశాన్ని బట్టి నిండు హృదయంతో కృతజ్ఞతలు చెల్లిస్తూ తండ్రి, ఈ సమయంలో వాక్య వివరణలోనికి వెలుచుండగా నీకు ఆత్మ సహాయాన్ని అనుగ్రహించి నీ మాటలు నీ పిల్లలకు వివరించడానికి కావలసిన సామర్థ్యాన్ని నాకు ప్రసాదించమని, వాక్య ప్రకారంగా మా బ్రతుకులను సరిచేసుకునేటువంటి భాగ్యాన్ని దయచేయమని, మా ద్వారా సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని, ఎవరైతే యూట్యూబ్ ద్వారా నీ మాటలు వినడానికి సిద్ధపడుచున్నారో వారందరినీ నీ కృపతో నింపమని తండ్రి, ఈ మాటల ద్వారా మరి జీవితాలు కట్టబడటానికి కట్టుకృపను దయచేయమని క్రీస్తు యేసు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము మా పరలోకపు తండ్రి, ఆమేన్. ఓకే ప్రియులారా, మరి దేవుని యొక్క మాటలు కొద్ది నిమిషాలు మనం ఆలోచించేద్దామండి. మనం ఈరోజు ఆలోచిస్తున్నటువంటి అంశం గడిచినటువంటి 2 వారాలుగా మారు మనస్సు అనేటువంటి ఒక అంశంపై మనం మాట్లాడుకుంటున్నాం. మనస్సు అనేటువంటి దీని గురించి కొన్ని విషయాలు మనకు అర్థమైనవి. మనసు అంటే మన శరీరంలో ఉన్నటువంటి మనకు కనిపించినటువంటి ఒక అంతర్భాగం అని మాకు అర్థమైంది. ఆలోచనలకు కేంద్రం అని అర్థమైంది. మనల్ని ఎలాగైనా నడిపించేది మనసు అని మనకు అర్థమైంది. ఈ మనసులో వివిధమైనటువంటి ఆలోచనలు పుడతాయని, మనిషిని కలచివేసేది, మనిషిని తప్పు మార్గంలో నడిపించేది మనసు అనేటువంటి సంగతి మనకు అర్థమైంది. ఇప్పుడు ఈ మనస్సు ఖచ్చితంగా మారాలనేది దేవుని యొక్క ఆశయం ఉంది. మారు మనస్సు అన్నాడండి. మనసు మార్పు చెందాలి. మనస్సు మార్పు చెందాలి. ప్రభు యొక్క ఆశ, దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క ఆలోచన ఏంటంటే ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క మనసు మార్చాలి. ప్రతి ఒక్కరి మనసు మారాలి. మనసు మారాలి అని మనిషిలో కేంద్ర బిందువుగా ఉన్నటువంటి మనిషిని మరి నడిపించేది, మనిషిని చెడు వైపుకు లేకపోతే మంచి వైపుకు నడిపించే ఒక కేంద్రమైనటువంటి ఈ మనస్సును మంచి వైపుకు నడిపించాలనేటువంటి ఉద్దేశం దేవుడికి కలిగి ఉన్నాడు. కనుకనే ఈ సువార్త అనేది, లేకపోతే దేవుని యొక్క వాక్యం అనేది దేని మీద ప్రభావం చూపించాలని దేవుడు కోరుకున్నాడంటే మనసు మీద ప్రభావం చూపించాలి. ఈ మనసుకు ఈ వాక్యం అవసరం, దేవుని యొక్క మాటలు అవసరం అని దేవుడు కోరుకున్నాడు. అందు గురించే మరి క్రొత్త నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే బాప్తిస్మిచ్చి యోహాను ఆయన సువార్త ప్రకటన చేసినప్పుడు ఒక మాటను మరి చెప్తూ ఉన్నాడు. ఒకసారి మనం చూద్దామండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం మొదటి వచనం చదవండి. ఆ దినముల యందు బాప్తిస్మిచ్చి యోహాను పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యోధా అరణ్యములో ప్రకటించుచుండెను అన్నాడండి. అంటే యేసుక్రీస్తు కంటే ముందు 6 నెలల ముందు దేవుడు ఆ యూదయ అరణ్యములో
సువార్త ప్రకటించడానికి దేవుడు ఎన్నుకున్నాడండి. ఆ వ్యక్తి పేరు యోహాను. యేసుక్రీస్తు వారికి అంటే మరియకి సమీప బంధువు కుమారుడే. ఎవరంటే యోహాను, ఎలిజబెత్ జకర్యాల కుమారుడు. ఇతను కూడా యేసుక్రీస్తు వారి గురించి ముందుగా తెలియచెప్పడానికి నిర్ణయింపబడ్డ ఆయన. యూద అరణ్యంలో ఆయన ప్రకటన చేస్తూ ప్రప్రథమంగా వాడినటువంటి మాట ఏంటంటే, పరలోక రాజ్యము సమీపించుచున్నది, మీరు మారు మనసు పొందాలి అని చెప్పాడండి. మారు మనసు పొందాలి అంటే మనసు మార్పు చెందాలి అనేది యోహాను గారి యొక్క ప్రకటనలో మరి ఆయన సువార్తగా ప్రకటించాడు. సువార్త అంటే మనసును మార్చటం. ఎవరి వైపుకి మార్చాలంటే యేసుక్రీస్తు వారి వైపుకి మార్చాలి. సువార్త అనగా క్రీస్తు యొక్క మరణ, సమాధి, పునరుత్థానములు, వాటిని ప్రకటించటం. ఇక్కడ పాయింట్ని మీరు అర్థం చేసుకుంటే, మనిషికి మరణంపై విజయం ఉంది అని తెలియజేసినటువంటి ఈ ప్రపంచంలో ఏకైక వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు వారు. మనిషికి మరణంపై విజయం ఉంది అంటే మరణించిన తర్వాత తిరిగి లేస్తారు అని యేసుక్రీస్తు వారు ఆయన తిరిగి సమాధిని గెలిచి తిరిగి లేచి శిష్యులకు 40 దినములు కనిపించి ఆయన పరలోకానికి ఆరోహణమైపోయాడు అని. కనుక యేసుక్రీస్తుని ఎవరైతే విశ్వసిస్తారో, ఎవరైతే నమ్ముతారో వారందరికీ కూడా మరణంపై విజయం ఉంటుంది. వారందరికీ కూడా సమాధిని గెలిచే అవకాశం దేవుడు ఏర్పాటు చేశాడు. కనుక మనసు దేవునిపైకి మారాలి, మనసు మారిపోవాలి అనేది దేవుని యొక్క ఆలోచన అయినది. పోనీ యోహాను గారే కాదు, యేసుక్రీస్తు వారు కూడా సువార్త ప్రకటించేటప్పుడు ఆయన ఏం చెప్పారు? ఒకసారి మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనం చూడండి. అప్పటి నుండి యేసు ఏమన్నాడండి? పరలోక రాజ్యము సమీపించున్నది కనుక మారు మనసు పొందండి అని చెప్పాడు అనమాట అండి. ఇక్కడ 2 విషయాలు కనిపిస్తాయి. మనసు మార్పు ఎందుకు అన్నాడండి? మీరు మారు మనసు పొందటం ఎందుకు అన్నాడు? అది పరలోక రాజ్యము సమీపించుచున్నది అన్నాడండి. కనుక మారు మనసు పొందాలి. మరి మారు మనసు పొందకపోతే మత్తయి సువార్త 3వ అధ్యాయంలో యోహాను గారు ఏం చెప్తున్నారంటే చూడండి 10వ వచనం. ఇప్పుడే గొడ్డల చెట్ల వేరున ఉంచబడి ఉన్నది, అదిగో గనుక మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. మారు మనసు నిమిత్తము నేను నెలలో మీకు బాప్తిస్మిచ్చున్నాను, అయితే నా వెనక వచ్చున్నాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు వారాలు విప్పటకైనను నేను పాత్రుడు కాదన్నాడు. అంటే యేసుక్రీస్తు గురించి ముందు ప్రకటించినటువంటి యోహాను గారు ఏమన్నారంటే ఫలించకపోతే అన్నారన్నమాట అండి. అంటే మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడు అన్నాడండి. ఏమన్నాడు? మారు మనసు పొందటం ఉద్దేశం ఏంటంటే మారు మనసు తర్వాత కొన్ని ఫలాలు దేవుడు కోరుకున్నాడు. ముందున్నటువంటి మనసుకు తర్వాత ఉన్నటువంటి మనసుకు, అంటే ముందున్న మనిషికి తర్వాత ఉన్నటువంటి మనిషికి, అంటే బాప్తిస్మానికి ముందున్నటువంటి జీవితానికి, బాప్తిస్మం పొందిన తర్వాత జీవితానికి, లేకపోతే మారు మనసు పొందక ముందున్నటువంటి జీవితానికి, మారు మనసు పొందిన తర్వాత జీవితానికి మధ్యలో ఏం కావాలంటే మార్పు కావాలి. సంపూర్ణంగా మరి మార్పు అనేది కనిపించాలి. మారు మనసు అన్నదే. ఎందుకంటే ప్రభు యొక్క రాజ్యము సమీపిస్తున్నది అన్నాడండి. ఎందుకంటే ఇది ఎప్పుడు వస్తుందో తెలియదు. ప్రభు యొక్క రాకడ ఎప్పుడు వస్తుందో
తెలుస్తా అండి? ఎవరికైనా తెలుసా? తెలియదు. ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు, కానీ వస్తాడు అనేది మాత్రం నిజం. యేసుక్రీస్తు వారు మళ్ళా రెండవ రాకడ ఉన్నదండి నిజం. నిజం, ఎందుకంటే ఆయన చెప్పాడు. ఒకసారి చూడండి, అపోస్తలుల కార్యాల గ్రంథం, యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి మాటను చూడండి. అపోస్తలుల కార్యాల గ్రంథం మొదటి అధ్యాయం 9వ వచనం. ఈ మాటలు చెప్పి వారు చూచుండగా ఆయన ఆరోహణమాయను. ఎవరంటే యేసుక్రీస్తు వారు. అప్పుడు వారి కనులు కనబడకుండా ఒక మేఘం ఆయన కొనిపోయాను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకున్న 2 మనుషులు వారి వద్ద నిలిచి, గల్లే మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచున్నారు? మీ యొద్ద నుండి, అంటే యేసుక్రీస్తు వారు, మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడినటువంటి ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితురో ఆ రీతిగా ఆయన తిరిగి వచ్చినని వారితో చెప్పారు. అంటే యేసుక్రీస్తు వారు పరలోకానికి వెళ్ళిపోయారు, మరణాలు జయించి మరలా ఆయన తిరిగి వస్తారు. ఆయన తిరిగి రావాలి. ఆయన తిరిగి రావటంతో ఈ లోక అంతం అవుతుంది. పంచభూతములు, భూమి, ఆకాశం, గాలి, నీరు, అగ్ని, ఇవన్నీ కూడా లయమైపోతాయి. క్రీస్తు వారు రెండవ రాకడతోటే, ఆయన రాకడతోటి చనిపోయినటువంటి వారు, మనకంటే ముందు చనిపోయినటువంటి వారు తిరిగి లేస్తారు. మనకంటే ముందు చనిపోయినటువంటి వారు ప్రభువునందుంటే వారిని వెంట పెట్టుకుని వస్తారు. అంటే క్రీస్తు రెండవ రాకడతోటే, ఈ యొక్క క్రీస్తు ఆగమనంతో ఈ భూమి అంతమైపోతుంది. మనకున్నటువంటి రాజ్యం అదే పరలోక రాజ్యం. నిరంతరము జీవించేటువంటి ఆ జీవితం ఉన్నటువంటి ఆ యొక్క మన గమ్యస్థానం, తండ్రితో కూడా జీవించేటువంటి ఆ జీవితం క్రీస్తు వారి రెండో రాకడతోటే ముడిపడి ఉంది. ప్రేమందేంపులారా, ఆయన వస్తారు కనుక ఎదురు చూడాలి. పోనీ ఎలా వస్తారో ఏమైనా చెప్పారా? చెప్పారండి. ఎలా వస్తారంటే, ఉదయం వచ్చేస్తారు యేసుప్రభు వారు. అంటే మనందరం కూడా సిద్ధపడి ఉంటామని దేవుడికి తెలుసు. మనం ఎలాగైనా మరి మనకు తెలుసు కదా, మన నటనా జీవితం మనది. నటిస్తాం, భక్తిని వేస్తాం, అది దేవుడికి తెలుసు. కనుక యేసుక్రీస్తు వారు ఎలా వస్తారో, ఎప్పుడు వస్తారో ఆ సమయాలు ఏమీ చెప్పలేదండి. చాలామంది ఇదిగో యేసుక్రీస్తు వారు వచ్చేస్తున్నారు, యుగాంతం అయిపోతుంది. మీరు చూస్తున్నారా టీవీలు, సోషల్ మీడియాలు చూస్తే ఈరోజే యుగాంతం అన్నాడండి. సెప్టెంబర్ 15 కదా ఈరోజు యుగాంతం అంట. ఏ అంటే ఒక శకలము భూమిని ఢీకొడుతుంది. అది 300 మీటర్లు పొడవుగా, ఇంత ఎత్తుగేమెంత ఉంది, ఇంత వెడల్పు ఉంది. అది భూమిని ఢీకొడుతుంది, బహువేగంగా వచ్చేస్తుంది. ఈ సెప్టెంబర్ 15వ తారీఖు అంటే ఈరోజే భూమిని తాకేస్తుంది అని చూసారండి, యూట్యూబ్లో వచ్చింది. అంటే ఈరోజు యుగాంతం అని కొందరు నిజంగానే బాగా ధనవంతులు, గొప్పవారు, వాళ్ళు ఉలిక్కిపడతారు, భయపడతారు. కొందరు దాగునటువంటి పరిస్థితి. ఇలాంటివి ఎన్నో, చాలామంది అబద్ధ ప్రవక్తలు యేసుక్రీస్తు వారు ఇదిగో వచ్చేస్తున్నారని చెప్పి క్రైస్తవులను నమ్మించి మోసం చేశారు. వారికి ఉన్నటువంటి బంగారం, వస్తువులు అవన్నీ కూడా మరి ఇంకెందుకు, మాకు మేము సంపాదించుకునే సంపాదన ఎందుకు అని ఆ సంపాదన అంతా కూడా మరి ఆ సేవకునికి ఇచ్చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయండి చరిత్రలో మనం చూస్తే. అంటే అబద్ధపు ప్రవచనాలు చెప్తూ యేసుక్రీస్తు వారు వస్తున్నారు అని చెప్తున్నారు. బైబిల్ ఏం చెప్పిందంటే, ఆయన రాకడ ఎవరికి తెలియదు, ఎందుకంటే కాలములు సమయములు తండ్రి తన స్వాధీనములందు ఉంచుకున్నాడు, దాన్ని తెలుసుకోవటం మీ పని కాదు అని చెప్పాడు. మరి సూచనలు అయితే ఉంటాయన్నాడండి. యేసుక్రీస్తు వారి యొక్క రాకడకు సూచనలు చెప్పాడు. ఏమని చెప్పాడంటే, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో కనిపిస్తాయి. ఒకసారి త్వరగా ఆ మాటను చూద్దామండి. సూచనలు చెప్పాడు. మారు మనసు పొందడానికి
ఎందుకు అంటే యేసుక్రీస్తు వారు రాకడ సమీపంగా ఉంది కనుక మనం మారు మనసు పొందాలి. ఎందుకంటే ఆయన యొక్క రాకడకు గుర్తులు చెప్పాడు. ఉదాహరణ చూడండి, మేఘం బాగా పట్టేసింది, చల్లగా గాలి వస్తుంది అనుకోండి, మనకేంటి ఏమర్థమవుతుంది? డాబా పైన ఏమన్నా బట్టలుంటే త్వరగా వెళ్ళి తెచ్చేసుకుంటాం కదండి. అంటే మేఘము అలాగే చల్లని గాలి సూచన ఏం చేస్తుందంటే వర్షం వస్తుందని సూచిస్తుంది. అంటే రావచ్చు రాకపోవచ్చు, కానీ ఒక్కొక్కసారి వెంటనే మనం సర్దుకోవడానికి అవకాశం ఉంది. ఒకసారి చెప్పకుండా వచ్చేస్తూ ఉంటుందండి. ఏమి మేఘం అలా ఉంటుంది, ఎండ కాస్తూ ఉంటుంది, పెద్ద జడి వచ్చేస్తూ ఉంటుంది, అంటే తెలియకుండా వచ్చేస్తుంది. ఇప్పుడు సూచనలు మాత్రం దేవుడు చెప్పాడండి. ఏమని చెప్పాడు? ఒకసారి 24వ అధ్యాయంలో మనం చూస్తామండి. 3వ వచనంలో అంటాడు, ఆయన ఒలువ కొండ మీద కూర్చున్నప్పుడు శిష్యులు ఆయన వద్దకు ఏకాంతంగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచన లేవని మాతో చెప్పమనగా యేసు వారితో ఎట్లా అన్నాడు, ఎవడను మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి అన్నాడండి. అంటే మోసం జరుగుతుంది అంటే అర్థం ఏంటి? దేవుని రాకడ సమీపంగా ఉందని అర్థం. చూడండి ఏం చేస్తారట, అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు అన్నాడండి. ఆ మధ్య ఒక ఆయన నేనే క్రీస్తునని చెప్పాడు. ఇప్పుడు కూడా నేనే క్రీస్తునని చెప్పినటువంటి వారు ఉన్నారండి. ఎవరు తెలుసా అండి? పుట్టబర్తి సాయిబాబు ఉన్నాడు కదా, అంటే డైరెక్ట్గా చెప్తున్నాను, భయం ఎందుకు, ఎందుకంటే ఆయన చెప్తాడు కాబట్టి. ఆయన గుడి ఉంటుందండి, ఆ గుడి దగ్గర చూడండి, ఆ చుట్టూ ఒక బొమ్మలా ఉంటుంది, పైన ఒక సిలువ ఉంటుంది, పక్కనేమో ఓం అని రాసి ఉంటుంది, పక్కన అల్లాది కూడా ఉంటుంది, అంటే అన్నీ ఉంటుంది. అంటే అన్నీ నేనే, ఈ యుగంలో నేను ఈ అవతారం, ఈ యుగంలో నేను ఈ అవతారం అని చెప్పి ఆయన పెట్టుకున్నాడు. అలాగే మెహర్ బాబా అనేటువంటి ఒక అతను ఉన్నాడు, అతను కూడా నేనే క్రీస్తు అని చెప్పుకున్నాడు. లహరి కృష్ణ అనేటువంటి ఒక అతను ఉన్నాడు, అతను కూడా నేనే క్రీస్తు అని చెప్పుకున్నాడు. అంటే క్రీస్తు నేనే. వీళ్ళంతా కూడా మనం చూసాం, మన కళ్ళు ఎదురు చూసాం. ఇంకెంతమంది యేసుక్రీస్తు అని చెప్పుకున్నారో మనకు తెలియదు, కానీ నేనే క్రీస్తుని. అప్పుడు బైబిల్లో చెప్పబడింది కదా, వస్తానని నేను వచ్చేసాను అని చెప్పాడు. అంటే చూడండి, ఈరోజు చాలామంది క్రీస్తునే అని మోసపుచ్చుతారు అన్నాడండి. ఆల్రెడీ ఇప్పుడు కూడా మోసం జరుగుతుంది. చాలామంది నేను క్రీస్తు అని చెప్తున్నారు. ఇక క్రైస్తవ లోకంలోకి వస్తే బ్రన్హామ్ అనేటువంటి అతను ఉన్నారు. అతన్ని ఆయన రహస్య రాకడ జరిగిపోయింది యేసుక్రీస్తు వారు అంటున్నారు వాళ్ళు. ఎవరు? బ్రన్హామ్ని. ఇప్పుడు అది పెద్ద ప్రాచుర్యంలో ఉంది. వాళ్ళు వేసుకునే సింబల్ గ్రద్ద సింబల్ వేసుకుంటారన్నమాట. గ్రద్ద ఎక్కడో పైనుండి దాని ఆహారాన్ని వెతుకుతూ కింద ఉన్నటువంటి ఆహారాన్ని తక్కువని పట్టుకుంటుంది. అలాగే ఎవరైతే క్రైస్తవుల్లో, విశ్వాసంలో, భక్తి జీవితంలో ఎత్తున్నారో వారిని పట్టుకుని వెళ్ళిపోతారు వాళ్ళు. కనుక మోసం జరుగుతుందని చెప్పాడు యేసుక్రీస్తు వారు. తర్వాత చూడండి 6వ వచనం, మరియు మీరు యుద్ధములను గూర్చి, యుద్ధ సమాచారములను గూర్చి వినబోవుదురు అన్నాడండి. ఆల్రెడీ యుద్ధముల గురించి, యుద్ధ సమాచారాల గురించి మనం వింటున్నాం. మరి ప్రపంచ యుద్ధం జరగబోతుంది అంటున్నారు. మన వరకు ఇజ్రాయెల్ పాలస్తీనా మీద యుద్ధం, ఇరాక్ కువైట్ యుద్ధం, ఇవన్నీ యుద్ధములు మనం చూసాం, యుద్ధ సమాచారాలు వింటున్నాం. అంటే దీన్ని బట్టి మనకి ఏమవుతుందంటే ప్రభు రాకడ కొంచెం సమీపంగా ఉందని అర్థమవుతుంది. తర్వాత చూడండి, మీరు కలవరపడకుండా చూచుకొనుడి, ఇవి జరగవలసినది కానీ అంతం వెంటనే రాదు. ఇవి జరగాలి, వెంటనే వచ్చేది, మీరు కంగారు పడిపోకండి. తర్వాత జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము లేచును, అక్కడక్కడ కరువులు భూకంపములు కలుగును. ఆల్రెడీ కరువులు భూకంపాలు కలుగుతున్నాయి. ఇవన్నీ వేదనలకు ప్రారంభం, అది శ్రమలకు ప్రారంభం. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమలను పాలు చేసి చంపెదరు. మీరు నా నామం నిమిత్తము
సకల జనముల చేత ద్వేషింపబడుదురు. అనేక అభ్యంతరములు పడి ఒకరినొకడు అప్పగించుకుని ఒకరినొకడు ద్వేషింతురు. ఇది వీళ్ళేవని అన్నదమ్ములు కూడా అప్పగించేసుకుంటారు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. అక్రమం విస్తరించడం చేత అనేకుల ప్రేమ చల్లారును. అంతం వరకు సహించేవాడెవడో రక్షింపబడును అన్నాడండి. అంటే ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఇవన్నీ శ్రమలు, శోధనలు, కరువులు, ఏమంటే కాటకాలు, భూకంపాలు, ఇంకా ఒకరి నుంచి మోసపరచడం, ఇవన్నీ వస్తూ ఉంటాయి. మీరేం చేయాలంటే అంతం వరకు కూడా అవన్నిటిని సహించాలి మీరు అని చెప్పాడు. మీరు కలవరపడిపోకూడదు, మీరు చంచుల మనసులు అయిపోకూడదు అని ప్రభు చెప్తున్నాడు. ప్రియమైన దేవులారా, అంటే వెంటనే వచ్చేస్తుందనా అంటే సూచనలు చెప్పాడు, కానీ ఎప్పుడు వస్తుందో తెలియదు అన్నాడు. ఇంకా మీకు ఇంకో మాట చూపిస్తాను. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చదవండి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానం గూర్చి ఆలస్యము చేయవాడు కాడు. కానీ ఇంకేమంటాడంటే 2000 సంవత్సరాల క్రితం యేసుప్రభు వారు ఇదిగో వచ్చేస్తున్నాం త్వరగా అని చెప్పాడు. ఆయన ఇప్పుడు ఏమి రాడో, అప్పుడు ఎప్పుడో చెప్పాడంటే ఇప్పుడు 2000 సంవత్సరాలు ఉందంటే ఇప్పుడు ఏమి వచ్చేళ్ళే పర్వాలేదు అనుకుంటున్నారు కదండి. ఆ రోజు కూడా అలా అనుకున్నారు, ఇప్పుడు కూడా అలా అనుకుంటున్నారు. పేతురు గారు చెప్తున్నారు, భవిష్యత్తుకు చెప్పిన మాట ఏంటంటే కొందరు ఆలస్యం అని ఎంచుకున్నట్లు ప్రభువు ఆలస్యం. ఏమండి, ఆయన ఆలస్యం చేసేటువంటి వాడు కాడటండి. కాడు కానీ ఎవడును నశింపవల్లని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవల్లని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడటండి. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు మనమున్నాం, మన ప్రక్క వారు ఇంకా ఉన్నారు. చాలామంది ప్రభు దగ్గరికి వస్తారు, కానీ వారిలో మారు మనసు లేదు, మారు మనసు ఇంకా పొందలేదు. ఇప్పుడు ప్రభువు రాకడ ఒకవేళ వచ్చేసింది అనుకోండి, ఈరోజే రాకడ ప్రభు రాకడ జరిగింది అనుకోండి, సంఘములో వాక్యం వింటున్నటువంటి మనలో ఎంతమంది ప్రభు ఎత్తబడతామని ఒకవేళ నిజంగా ఖచ్చితంగా ఒకవేళ మనం ఆలోచన చేసుకుంటే మనం ఎవరం ఎత్తబడం. ఎందుకంటే మనలో ఇంకా మార్పు లేదు. సగం లోకంలో ఉంది, సగం క్రీస్తులో ఉంది. లోక పద్ధతులను ఆచరిస్తూనే ఉన్నాం. లోక ఆచారాలను ఇంకా విడిచిపెట్టలేదు, లోక తలంపులు ఇంకా విడిచిపెట్టలేదు, లోక కార్యక్రమాలు ఇంకా విడిచిపెట్టలేదు. ఇంకా మనం లోకానికి భయపడుతూనే ఉన్నాం. అవునండి, అవును. ఏంటంటే మాకున్నటువంటి కుల కట్టుబాట్లు అంటున్నారు, మాకున్నటువంటి సంఘం కట్టుబాట్లు అంటున్నారు. ఇవి విడిచి బయటికి రావట్లేదండి, ఇంకా రావట్లేదు. మారు మనసు పొందామని చెప్తున్నాం కానీ ఇంకా నిజంగానే పొందలేదు. బైబిల్లో ఒక మాట చెప్పాడు చూడండి, ఏం చేయాలో ఒక మాటను చూపిస్తారు మీకు. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 20-21 వచనం చదవండి. చూడండి, దయ్యములను చూడను, వినను, నడవను, శక్తి లేనివై బంగారు, వెండి, కంచు, రాయి, కర్రలతో చేయబడిన తమ హస్తకృతములైన విగ్రహములను పూజింపకుండా విడిచిపెట్టినట్లు మారు మనసు పొందలేదు అన్నాడండి. మీకేమైనా అర్థమైంది దీంట్లో? ఎవరు ఇతరుల గురించి మన గురించి వాళ్ళ గురించి మాట్లాడట్లేదండి. ఇక్కడ ఒక విషయాన్ని చెప్తున్నాడటండి. ఏంటంటే చూడను అంటే విగ్రహము చూస్తుందా? చూస్తుందండి. వినను అంటే వింటుందా? వినదు. అది మనకే కాదు, అందరికీ తెలుసు. మొన్నే ఒక సహోదరుడు చెప్తున్నాడు, ఈ మధ్యలోనే విగ్రహం తీసుకొచ్చిన వెంటనే చాలా పెద్ద వర్షం అంటే వచ్చేసిన వెంటనే వాళ్ళ పక్కనటువంటి అతనితో అంటున్నాడు, రే
ఆ బరకం వేసేరు ఆ బొమ్మ తడిసిపోద్ది అంటున్నాడు. ఏమంటున్నారండి? ఆ బొమ్మ తడిసిపోతుంది అంటున్నాడు. అంటే తెలియకుండానే మన సహోదరులు, మన ప్రక్కనటువంటి సహోదరులు ఏమంటున్నారు? దాన్ని బొమ్మ, చేతులతో చేయబడిన దాన్ని ఏమంటారంటే బొమ్మ అంటారు. దేవుడు చేతులతో చేయబడినటువంటి వాడు కాడు. ఎవరు సృష్టించలేనటువంటి వాడు దేవుడు. ఎవరి చేత చేయబడినటువంటి వాడు దేవుడు. ఆయనే సమస్తాన్ని సృష్టించిన వాడు దేవుడు. సమస్తాన్ని చేసినటువంటి వాడు దేవుడు. సమస్తాన్ని నడిపిస్తున్నది దేవుడు. మనల్ని పోషిస్తున్నటువంటి వాడు దేవుడు. మనల్ని సంరక్షిస్తున్నటువంటి వాడు దేవుడు. ఈ ప్రకృతి, ఈ సృష్టి అంతటికి కారణభూతుడు దేవుడు. ఈ సృష్టి అంతటిని చేసినటువంటి వాడు దేవుడు. ఈ సృష్టిలో మనిషిని చేసినటువంటి దేవుడు. ఏమంటే 84 లక్షల జీవరాశులను మనకు తెలిసినటువంటివి వాటిని చేసినటువంటి వాడు దేవుడు. కానీ ఈరోజు ఏమంటారు తెలుసండి? చూడను, వినను, నడవను శక్తి లేనివై. మళ్ళీ దీంట్లో రకాలు ఉన్నాయి. బంగారు, వెండి, కంచు, రాయి, కర్రలతో చేయబడినటువంటి. తర్వాత ఇవి ఎలాగంట? హస్తకృతములు, అంటే చేతులతో చేయబడినటువంటి విగ్రహములను పూజింపకుండా విడిచిపెట్టినట్లు మారు మనసు పొందలేదు. అంటే మారు మనసు పొందడం అంటే ఉద్దేశం ఏంటంటే, ప్రభు యొక్క ఉద్దేశంలో ఇవి ఇంకా వాటిని విడిచిపెట్టలేదు. ఇవి విడిచిపెట్టలేదు. మనకు తెలుసు అవి మాట్లాడవని, నడవని, వినవని. ఏమంటే చేతులుండి ముట్టుకోవు, కాళ్ళుండి నడవు, కళ్ళుండి చూడవు. ఇవన్నీ కూడా ఎవరు చేస్తారంటే మనము చేసుకున్నవే. దేంతో చేసుకున్నామంటే కర్ర, లోహాలు ఉన్నటువంటి కంచు, బంగారము, అంటే వారికి ఉన్నటువంటి సామర్థ్యం కొద్ది చేసుకున్నవి. వీటిని విడిచిపెట్టడాన్ని ఏమన్నాడంటే మారు మనసు అన్నాడు. అంతేకాకుండా ఇంకా చూడండి, మారు మనసు గురించి 21వ వచనం కూడా చదువుదాం. మరియు తాము చేయుచున్న నరహత్యలను, మాయా మంత్రములను, జార అంటే వ్యభిచారం లాంటిది, చోర అంటే దొంగతనం లాంటివి చేయకుండాను వారు మారు మనసు పొందిన వారు కారు. అంటే మనసు మారాలంటే వీటిని మారేసుకోవాలి. ఒకటి, చేతులతో చేయబడినటువంటి వాటిలో జీవము లేదు. అవి హస్తకృతములు, మనుషులు చేసుకున్నవి అని మనం గుర్తెరగాలి. వాటి నుంచి విడిపింపబడాలి. అర్థమవుతుందండి? మనిషికి అంత శక్తి ఉందా? దేవుడిని చేసే శక్తి ఉందంటే ఉందంటారండి. ఎందుకంటే మాయ సమాజం, ఈరోజు మాయ సమాజం. దయ్యం మన హృదయానికి మాయ వేసేసింది. మన కళ్ళు తెరవబడకుండా చేసేసింది, అర్థం చేసుకోకుండా చేసింది. సమాజంలో చూడండి, వారు పలుకుతూ ఉంటారు ఆ మాటలు. ఇందాక చెప్పాను కదా, బొమ్మ అంటున్నాడు, కానీ దాన్నే దేవుడిగా పూజ చేస్తున్నారు. అవునా కదా ప్రియమైన దేవుడా? అవును. మాయా అనే పదం ఉపయోగించాడండి. మాయా విగ్రహము అన్నటువంటి పదం బైబిల్లో ఉపయోగించాడు. ఎవరినో మనం విమర్శించడానికి కాదు. క్రైస్తవునిగా, దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా ఒకరోజు లోకము నుంచి, పాపము నుంచి మనం విడిచిపెట్టబడ్డాం. అంటే మారు మనసు పొందాం. మారు మనసు పొందిన తర్వాత బాప్తిస్మం అనేటువంటి దాన్ని పొందాం. ఇక మనలో ఇవి కనిపించకూడదు. అది క్రైస్తవులకి హెచ్చరిస్తున్నాడండి. అది లోకానికి ఎలా అర్థం కాలేదు, క్రైస్తవులమైనటువంటి దేవుని పిల్లలమైనటువంటి మనకి అర్థమైతే మరలా దాని జోలికి మనం వెళ్ళకూడదు. నిజంగా దేవుని నమ్మనటువంటి వాడు మరలా దాని వైపుకు వెళ్ళడు. వెళ్తాడండి? వెళ్ళడు. వెళ్తున్నామంటే మనలో ఏం లేదు, మారు మనసు లేదండి. బైబిల్లో ఒక సందర్భాన్ని మీకు చూపిస్తాను. దానియేలు గ్రంథంలో ఒక మాటను మనం చూద్దామండి. షద్రకు, మేషకు, అబేద్నెగోలు అనేటువంటి వారి గురించి వ్రాయబడినటువంటి మాట. 3వ అధ్యాయం 3వ వచనం. నెబుకద్నెజరు ఒక ప్రతిమను నిలబెట్టాడు. ఇప్పుడు ఒక దూత అంటే ఒకరు వచ్చి ప్రకటన చేస్తున్నారు ఏంటంటే,
జనులారా, దేశస్థులారా, అంటే మొత్తం దేశానికే చెప్తున్నాడు. ఆయా భాషలు మాట్లాడే వాళ్ళారా మీకు ఆజ్ఞాపిస్తున్నాడు ఏంటంటే, బాక, పిల్లనగరోవి, పెద్ద వీణే, సంపోనియా, వీణే, విపంచిక, సకల విధములకు వాద్య ధ్వనులు మీకు వినబడినప్పుడు రాజుగా నెబుకద్నెజరు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు సాగిలపడి నమస్కరించండి. సాగిలపడి నమస్కరింపన వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండంలో తక్షణమే వేయబడును అన్నాడండి. ఆజ్ఞ ఏంటి చెప్పండి? ఇదిగో ఒక సౌండ్ వినిపిస్తుంది. బాక, పిల్లనగరోవి, వాయిద్యం, విపంచి ఇవన్నీ వినిపిస్తూ ఉంటాయి. సౌండ్ వినిపిస్తుంది. ఆ సౌండ్ వినిపించిన వెంటనే అంటే అదే సూచన. మీకు ఏం చేయాలి? మీరు అమ్మ వెనక ఉన్నటువంటి వారు ఏం చేయాలి? ఆ నెబుకద్నెజరు నిలబెట్టినటువంటి ఆ ప్రతిమకి మీరు ఏం చేయాలి? నమస్కారం చేయాలి. సాష్టాంగ నమస్కారం చేయాలి. వెళ్ళి అంటే విగ్రహారాధన చెయ్యాలి. ఒకవేళ అలా చేయకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి జనులు, దేశస్థులు, జనులు అందరూ కూడా ఎవరిని ఇంకా కనికరించరు. ఏం చేస్తారంటే అదిగో మండుచున్నటువంటి అగ్నిగుండంలో వేసేస్తాను, చచ్చిపోతారు. అంటే నిజంగా రాజు అన్న మాట ఖండితం. అంతే. రాజు శాసనం చేశాడంటే దాన్ని ఎవ్వరు కూడా దాన్ని మరి మార్చడానికి వీల్లేదు. అటువంటి శాసనం రాజు కూడా మార్చడానికి వీల్లేదని తెలుసండి. బబులోను సంస్థానంలో కానీ, ఐగుప్తులో కానీ, ఎక్కడైనా సరే, అంటే అష్షూరు రాజు కానీ, బబులోను రాజు కానీ, ఎవరైనా ఒక రాజు ఏమండి శాసనం చేశారంటే ఆ శాసనం మళ్ళీ రాజు కూడా మార్చడానికి వీల్లేదండి. అటువంటి శాసనం అలాగమాట. రాజు ముద్ర వేశారంటే మార్చడానికి వీల్లేదు. మార్చే వీలు పడినటువంటి శాసనం ఏంటంటే, నెబుకద్నెజరు సంస్థానంలో ఉన్నటువంటి వారికి చాటింపు వేశాడు. దూత వచ్చి చెప్పాడు, ఆ విగ్రహానికి గనక మీరు సాష్టాంగ పడకపోతే ఏం చేస్తాడు? మండుచున్న అగ్నిగుండంలో వేసేస్తామని చెప్పాడు. ఇప్పుడు అందరూ కూడా ఏం చేశారంటే ఏం చేస్తారు? బబులోన్లో ఉన్నటువంటి వారు అందరూ కూడా ప్రభువుని ఎరిగినటువంటి వారు, దేవుడి గురించి తెలియనటువంటి వారు, సృష్టికర్త అయినటువంటి దేవుని గురించి ఎరిగినటువంటి వారు, వారు ఖచ్చితంగా ఎందుకు చచ్చిపోవాలి అని ఖచ్చితంగా పూజ చేస్తానికి అలాగే చాటింపు వేసినప్పుడు చేస్తున్నారు. కిందకి మీరు చదివితే మీకు అర్థమవుతుంది. చదవండి ఒకసారి. 8వ వచనం. ఆ సమయమందు కల్దీల్లో కొందరు ముఖ్యులు వచ్చి యూదుల పైన కొండములు చెప్పి రాజుకు నెబుకద్నెజరు వద్ద ఇలాగ మనం చేసిరి, రాజు చిరకాలం జీవించుగాక, రాజు తాము ఒక కట్టడి నియమించింది లేదనగా బాకాను, పిల్లనగరోవి, పెద్ద వీణెను, విపంచును, సంపోనియాను, సకల విధములకు వాయిద్యములను వీను ప్రతివాడు సాగిలపడి ఆ బంగారం ప్రతిమకు నమస్కారం చేయవలని. సాగిలపడి నమస్కరింపవాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండంలో వేయబడును. రాజా తాము షద్రకు, మెషకు, అబేద్నెగో అని 3 యూదులను బబులోను దేశంలోనికి రాజకార్యములు విచారించుటకు నియమించితిరి. ఆ మనుషులు తమ ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు అన్నాడండి. ఎవరు 3 లక్ష్య పెట్టలేదట? ఎవరల్లో? సృష్టికర్త అయినటువంటి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను పాటించినటువంటి వారు. ఆజ్ఞ ఏమిచ్చాడు దేవుడు? ఇశ్రాయేలుకు, యూదులకు ఆజ్ఞ ఏంటంటే, నిర్గమకాండ 20 అధ్యాయంలో ఆజ్ఞ ఏంటంటే, పైన ఆకాశం అందైనను, క్రింద భూమి మీదైనను, భూమి క్రింద నేల ఎందైనను ఏ రూపమునైనను విగ్రహమునైనను చేసుకొనకూడదు, దానికి సాగిల పడకూడదు. ఇది ఆజ్ఞ. ఈ ఆజ్ఞ ఇశ్రాయేలు అందరికీ గుర్తుండాలి, యూదులు అందరికీ గుర్తుండాలి ఖచ్చితంగా. కానీ యూదుల్లో కొంతమంది ఆజ్ఞను మర్చిపోయేవారు. విగ్రహాన్ని చేసుకున్నటువంటి వారు ఉన్నారు, విగ్రహానికి సాగిలపడినటువంటి వారు కూడా ఉన్నారు. కానీ నిక్కర్సైనటువంటి నిజమైనటువంటి దేవుని యొక్క సేవకులుగా ఉన్నారు. ఎవరు తెలుసండి? షద్రకు, మేషాకు, అబేద్నెగోలు అన్నటువంటి. రాజు ఆజ్ఞ ఎంత ఖండితమంటే అగ్ని గుండములో వేసేస్తాను అని చెప్పినప్పటికీ వాళ్ళు ఆ విగ్రహానికి ఆ సౌండ్ లేకపోతే ఆ వాయిద్యాలు వినిపించినప్పుడు వారు మాత్రమే విగ్రహానికి నమస్కారం చేయలేదు. ఇది రాజు దగ్గరికి వెళ్ళిపోయింది కంప్లైంట్. ఇప్పుడు రాజు ఎలా ఉంటాడండి? నేనిచ్చినటువంటి ఆజ్ఞనే పాటించలేదా, నేనిచ్చినటువంటి శాసనాన్ని వీరు ధిక్కరించారా, వాళ్ళంతటి వాళ్ళు అనేటువంటి కోపము, రౌద్రంతో ఆయన ఇదైపోయాడండి. ఒకసారి చూడండి ప్రేమందేం పిల్లరా,
13వ వచనం. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహమును రౌద్రము గలవాడే శద్రకు మెషకు అబేద్నెగోను పట్టుకొని రండని ఆజ్ఞగా వారు ఆ మనుషుల్ని పట్టుకొని రాజధాని తీసుకుని వచ్చారు. అంతటా నెబుకద్నెజరు వారిటను, శద్రకు మెషకు అబేద్నెగో, మీరు నా దేవతను పూజించటలేదనియు నేను నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించలేదనియు నాకు వినబడినది, అది నిజమా అన్నాడు. నిజమేనా? నేను నిలబెట్టినటువంటి ఆ యొక్క ప్రతిమకు మీరు నమస్కరించట్లేదు, అవునా కాదా అన్నాడు. అప్పుడు వాళ్ళు ఏమని తెలుసండి, అందుకు నెబుకద్నెజరు వారితో ఇట్లను శద్రకు అడిగాడు కదండి. 15వ వచనం. బాకాను పిల్లన గ్రోవి పెద్ద వీరును, మళ్ళీ మేము వాయిద్యాలు వాయిస్తున్నప్పుడు మీరు విగ్రహానికి పూజ చేయట్లేదు. ఒకవేళ గనక మీరు మారి పూజ చేస్తే ఒకటి, లేకపోతే మిమ్మల్ని విడిపించేటువంటి దేవుడు ఎక్కడ ఉన్నాడు అన్నాడండి. సరే 15వ వచనంలో కింద చూస్తే, ఇదిగో నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండేలా సరే, మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండములో మీరు వేయబడదురు. నా చేతిలోని మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు? చూడండి, ఎక్కడున్నాడంటే వాళ్ళు అంటున్నారండి, శద్రకు మెషకు అబేద్నెగోలు. వెంటనే అండి, ఇంకేమీ వెనకంజ వేయలేదు, వెంటనే చెప్పారు. ఏమండి, ఇదే సమస్య ఒకవేళ దేవుని పిల్లైనటువంటి మనకు వస్తే ఏం చేస్తాం మనం? ఏం చేస్తాం చెప్పండి. ఒకసారి వాళ్ళు ఏం చేశారో ఒకసారి చూడండి, తర్వాత మనం ప్రశ్నించుకుందాం. 16వ వచనం. శద్రకు మెషకు అబేద్నెగో ఈ రాజుతో ఇలా సెలవిచ్చారు, నెబుకద్నెజరు అన్నాడండి. రాజా అంటలేదు, ఇప్పుడు ఏమన్నా తెలుసండి, నెబుకద్నెజరు అంటున్నాడు. అంటే పేరు పెట్టి పిలుస్తున్నారు చూడండి, అంత ధైర్యం వచ్చింది వాళ్ళకి. నెబుకద్నెజరు, ఇందుని గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలనని చింత మాకు లేదు అన్నారండి. అంటే సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పని మాకు లేదు, మాకు ఆ చింత లేదు. ఎందుకంటే మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశం పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షించకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనము అన్నారండి. రాజు దగ్గర ఎంత ధైర్యంగా మాట్లాడే సామర్థ్యము వీళ్ళకి ఎలా వచ్చింది ప్రియమైన దేవులారంటే, వారు సేవించే దేవుడు సమర్థుడని తెలుసుకున్నారు. ప్రియమైన దేవుల, రోజు క్రైస్తవ సంఘముగా మనం సేవించుచున్నటువంటి దేవుడు సమర్థుడా? ఎవరిని మండుచున్న అగ్నిగుండము నుంచి తప్పించి రక్షించగల సమర్థుడని మీరు నమ్ముచున్నారా అంటే, ఇంకా చిరితే ఊడిపోయేటువంటి భక్తులనే మనం ఉన్నామండి. మనం ప్రార్థన చేస్తే దేవుడు తప్పిస్తాడేంట్లే అనుకుంటున్నాం. అయ్య బాబు ఇంకేముంది, వాళ్ళు చెప్పిన మాటలు మనం చెయ్యకపోతే వాళ్ళు మనల్ని ఏదో చేసేస్తారనుకుంటున్నారు. ఎక్కడ కొడతారు? కొట్టేస్తారండి. నీ ఇంట్లో జరిగే శుభకార్యానికి రామంటే అయ్య బాబు ఇంకేముంది, వాళ్ళు రాకపోతే మనం ఇంకేమైనా ఉందా? మొత్తం అంతా వాళ్ళతోటే మడిపోవడం ఉంది. వాళ్ళు ఇస్తారు కోట్లు కోట్లు అనుకుంటున్నారు ఈరోజు చాలామంది క్రైస్తవులు. సిగ్గుచేటు. అవునండి, వాళ్ళు ఇస్తారు. అయ్యో వాళ్ళు లేకపోతే మనల్ని వెలివేసేస్తారు. వెలివేసేస్తే ఏమైపోతుంది? ఇంకా ఎటువంటి పరిస్థితులు ఉన్నదండి క్రైస్తవ సంఘం అంటే. చాలామంది ఇంకా మారు మనసు పొందలేదండి, మనసు ఇంకా మారలేదు, ఇంకా దాన్ని వెంబడిస్తున్నామండి. ఆ కార్యక్రమాలు చేస్తున్నాం. సిగ్గుచేటు ప్రియమైన దేవులారా. ఇంకా ఇక్కడ ఏమంటున్నారు, వీళ్ళు ఏమంటున్నారంటే, నెబుకద్నెజరు మీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సినటువంటి పని మాకు లేదు. మేము సేవించున్నటువంటి దేవుడు ఎటువంటి వాడు తెలుసా? వేడిమి గల మండుచున్నటువంటి అగ్ని నుంచి తప్పించి రక్షించగల సమర్థుడు. మళ్ళీ అంటున్నాడు, ఓ రాజా, ఒకవేళ తప్పించకపోయినను మీ దేవతలకు మీ యొక్క ప్రతిమలకు మేము నమస్కరించము, పూజించము అని చెప్పారండి. చదవండి ఒకసారి, తెలుసుకోమన్నాడండి. మేము పూజింపమనియు నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమని తెలుసుకొనము. అందుకు నెబుకద్నెజరు అంటున్నాడండి, అత్యాగ్రహము నొందిన వాడంటే చాలా కోపం వచ్చింది. ఎందుకంటే రాజు కదా, బబులోను రాజు. ఆ బబులోను సంస్థానంలో వీళ్ళ ముగ్గురు రాజకార్యంలో రాజు దగ్గర కార్యక్రమాలు చేసేటువంటి వారు కానండి.
వీళ్ళు దేవుని నమ్మినటువంటి వారండి. వీళ్ళ సృష్టికర్తను ఎరిగినటువంటి వారు, సృష్టాన్ని పూజించేటువంటి వారు కాదు, సృష్టికర్త సామర్థ్యమైనటువంటి వారు. వారు ధైర్యంగా మాట్లాడారు. ఇప్పుడు రాజుకి కోపం వచ్చేసిందండి. రాజుకి కోపం వచ్చేసింది. 19 వచ్చింది చూడండి. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహం నొందినందున శద్రకు మేషకు అబేద్నెగో అని వారి విషయంలో ఆయన ముఖం వికారమాయను గనుక గుండము ఎప్పటికన్నా 7 అంతలు వేడిముగా చేయమని ఆజ్ఞించాను. ఇప్పుడు ఏం చేశారు తెలుసండి? అగ్ని గుండం ఉంది, ఆల్రెడీ గుండం ఉంది. బబులోను సంస్థానంలో ఎప్పుడైనా ఎవడైనా తప్పు చేస్తే వాడిని వేసేసేది ఉంది. ఉరి కాదు, అగ్నిగుండం ఉంటుంది. ఇంకా ఏంటి తెలుసండి? సింహాల భూములు ఉంటాయి. ఆ సింహాలకు ఆహారం ఏంటి తెలుసండి? మనుషులే. అంత క్రూరులు, కఠినులు రాజు. బబులోను సంస్థానంలో అటువంటి కఠినమైనవి ఉన్నవి. కానీ ఆ కఠినమైనటువంటి ఆ యొక్క సంస్థానంలో దేవుని నమ్మినటువంటి వారు ఉన్నారు. దేవుని నమ్మినటువంటి వారు దేవుని నమ్మినటువంటి వారిగా బ్రతికారు. చూడండి, ఇప్పుడు వేడి మీద అంటే ఒకవేళ వీళ్ళు దేవుడు తప్పించే సమర్థుడు కదా, ఒకవేళ ఏమవుతుంది? తప్పించేస్తాడేమో. ఇంకా వేడిగా చేసేయండి, 7 అంతలు పెంచేయండి అంటే ఉన్నదానికి 7 రెట్లు 7 రెట్లు అంటే చూడండి ఎలా ఉంటుందో. చాలా వేడిగా గలదిగా చేసేసారటండి. చేసేసిన తర్వాత చూడండి, తర్వాత 20 వచనం, మరియు తన సైన్యమందు బలిష్ఠుల్లో కొందరిని పిలవనంపించి. ఈ ముగ్గురు వేయటానికే ఏంటి? ఈ ముగ్గురిని వేయటానికి ఎటువంటి వారిని పిలిచారండి? బలిష్ఠుల్ని పిలిచారట. ఏమంటే వీళ్ళు నిజంగా తెలుసండి, వీరి గురించి ప్రారంభ అధ్యాయంలో రాయబడి తెలుసండి. వీళ్ళు కనీసం చికెన్ మటన్ ఏమి తినరండి. వీళ్ళు శాకాహారులు అండి. వీళ్ళు కేవలం పప్పు దినుసులు, ఆకుకూరలు తినేవారేనండి. రాజు దగ్గరికి రాజకార్యాలు చేయడానికి పంపించడానికి ముందు ఏమండి, వీళ్ళని పంపించడానికి ముందు ఒక అతను అంటాడు, బాబు రే రాజు దగ్గరికి వెళ్ళాలంటే కొంచెం బాగా బలంగా అవ్వండిరా అంటాడు. మేము మా యొక్క రాచ మర్యాద ప్రకారంగా చికెన్, మటన్, చేపలు అన్నీ పెడతామంటే అబ్బాయి బాయ్ ఏమి వద్దు మాకు, మేము శాకాహారులం అని చెప్పారండి వాళ్ళు. అంటే శాకాహారం తినేటువంటి వారు వీళ్ళంత శక్తివంతులేమి కాదు, కండ్ల తిరిగినటువంటి వారు కాదు. కానీ వీళ్ళకి అగ్నిగుండంలో వేయటానికి ఎటువంటి వాళ్ళు కావాలంటండి? బలిష్ఠులు కావాలన్నాడండి. బలిష్ఠులు కావాలనుకో బలిష్ఠులు పిలిచాడండి. చూడండి తర్వాత 21 వచనం, అబేద్నెగో శద్రకు మేషకు అబేద్నెగోలను బంధించి. మరలా చూడండి ఎలాగండి, వాళ్ళు మళ్ళా వచ్చేయకుండా బయటికి రాకుండా ఏం చేశారు తెలుసండి? బంధించేశారు. ఇవన్నీ కార్యక్రమాలు మనం ఏంటంటే చూడండి, బంధించే కార్యక్రమం వరకు వద్దు. ఒక మాట అంటే మనం పడలేము. మధ్యలో ఎవరికైనా ఇద్దరి మధ్య మాట వస్తే పడలేము. కానండి దేవుని గురించి ఒక మాట అంటే సహించజాలమండి మనం. వీళ్ళ చనిపోవడానికి అంటే అగ్నిగుండంలోకి వెళ్ళిపోవడానికి బంధించేస్తున్నారు. బంధిస్తుంటే అయ్యే నన్ను ఎందుకు అలా బంధిస్తున్నారు? ఏముంది, అదే కదా పూజ చేసేస్తాలే వచ్చేస్తాను అని చెప్పలేదండి. మీ ప్రతిమలకి నమస్కరించేస్తాం అనలేదండి. ఇప్పుడు బంధిస్తున్నారు. బలిష్ఠులు వచ్చారు, బంధిస్తున్నారు, బంధించేశారండి. అంతేకాకుండా చూడండి తర్వాత వేడిమి గల, ఇదిగోండి వేడిమి గల మండుచున్న ఆ గుండములో వేయడని. ఎన్నో వచనం మీరు చదువుతున్నారు చూడండి. ఇంకా పైన ఇంకా ఉంది, 20 వచనం చదవండి. బంధించి ఆజ్ఞగా వారు ఏం చేస్తారంటే అంగీలను, నిలువుటంగిలను, పై వస్త్రములను, తక్కిన వస్త్రములను తీయకయ్యే ఉన్నపాటనే ముగ్గురిని వేడిమి కలిగి మండుచున్న గుండమున నడుమ పడవేసారు. అంటే మధ్యలో పడేశారు. నడుమ అంటే ఏంటంటే అక్కడండి మధ్యలో పడేసారటండి. అంటే వస్త్రాలు అలాగున్నాయి, ఏమి తెలియదటండి. ఎలాగున్న మనుషులను అలాగే పడేసారటండి. ఇది కథ కాదు, ఏమండి పుక్కుట గాథ కాదు, ఒక రియల్ స్టోరీ. ఏమండి ఇది చరిత్రలో ఉంది, బైబిల్లో ఉంది అనుకుంటా కాదండి. ఈ బబులోను రాజు, ఈ నెబుకద్నెజర్, బాబిలోనియన్స్ అనేటువంటి ఒక హిస్టరీ, ప్రపంచ చరిత్రకు బయటికి వెళ్ళి పిల్లల పుస్తకాల్లోకి వెళ్తే కనిపిస్తుంది వీళ్ళ చరిత్ర. బైబిల్ ఎప్పుడు కూడా చరిత్ర గ్రంథం అండి. ఒక చరిత్ర ఉంది, శాస్త్రపరముగా రుజువులతో ఉన్నటువంటి గ్రంథం ఇది.
నిజముగా జరిగినటువంటి ఒక గాథండి ఇది. నిజముగా జరిగిందండి, నిజముగా జరిగింది, రియల్ స్టోరీ ఇది, అబద్ధం కాదు. ఇది వీరిని అగ్నిగుండములో నడుమ పడేశారట, మధ్యలో పడేశారు బంధించేసి. ఎవరిని? శద్రకు మెషకు అబేద్నెగోలు రాజు చెప్పిన ప్రకారంగా. తర్వాత ఏం జరిగింది చదవండి. 23వ వచనం, 22వ వచనం. రాజాజ్ఞ తీవ్రమైనందున అను గుండం మిక్కిలి వేలిం కలైనందునను శద్రకు మెషకు అబేద్నెగోలను విసిరిన ఆ మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయి. ఇప్పుడు ఎవరు చనిపోయారట? ముందా విసిరిన వారు చనిపోయారంట. వీళ్ళెవరో బలిష్ఠులు, బలమైనటువంటి వారు. వీళ్ళు విసిరినటువంటి వీరు ఏమైపోయారండి? చనిపోయారట. అంటే అలా విసిరేశారు, కాలిపోయారు. ఎందుకంటే వేడిమి ఎక్కువైపోయింది, చచ్చిపోయారు పాపం. మరి విసరబడినటువంటి వారు ఎలా ఉన్నారో చూడండి ఒకసారి. శద్రకు 23వ వచనం. శద్రకు మెషకు అబేద్నెగోను ఆ ముగ్గురు మనుషులు బంధింపబడిన వారే వేడిమి గల మండుచున్న ఆ గుండంలో పడగా రాజుకు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము ముగ్గురు మనుషులను బంధించి అగ్నిలో వేసితిమి కదా అని తన మంత్రులను అడిగాను. వారు రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చారు. అందుకు రాజు, నేను 4 మనుషులు బంధకము లేక అగ్నిలో సంచరించుట చూచున్నాను, వారికి హాని ఏమీ కలగలేదు. 4వ వారి రూపము దేవతల రూపమున బోలిందని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. ఇప్పుడు ఇలా లేచి చూస్తున్నాడండి. తీవ్రముగా అంటే పడేసాం, ఇలా పడేస్తాం అనుకున్నారు. అంటే బాగా రాజుకి బాగా సేవ చేసినటువంటి వారండి. కానీ ఆజ్ఞ ఉంది కాబట్టి వేసేసాడు. వేసేసిన తర్వాత ఏం జరుగుతుందా అని చూస్తున్నాడు. వేసినటువంటి వారేమో కాలిపోతున్నారు, కాలిపోతే కాలిపోయారు. కానీ ఇప్పుడు వాళ్ళ గురించి చూస్తున్నాడు. వాళ్ళు ఎలా ఉన్నారట? బంధించి వేస్తే బంధకములు తెగిపోయి. ఇప్పుడు ఇలా ముగ్గురు కాదు, ఇతనితో పాటు ఇంకొకడు ఉన్నాడట, దేవతల రూపంలో ఉన్నాడట. ఆయన కూడా వీళ్ళు తిరుగుతున్నారట. ఎక్కడండి? అగ్నిగుండంలో నుంచి అలా తిరుగుతున్నారటండి. అంటే అగ్ని జ్వాలలో తిరగటం అంటే అది సామాన్యమైన పనా? ప్రియమైన దేవులారా, ఒకవేళ మన అగ్నిగుండంలో కాదు కదా, చిన్న అగ్నిపు మీద మనం పడితే కాలిపోతాం. కానండి వారికి కాలలేదండి. ఎంత ఆశ్చర్యమో ప్రియమైన దేవులారా. ఒకసారి కింద సందర్భం అంతా చదువుతాను చూడండి ప్రియమైన దేవులారా. 24వ వచనం. రాజు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము ముగ్గురు మనుషులను బంధించి అగ్నిగుండంలో వేసితిమి కదా అని తన మంత్రులను అడిగిన. వారు రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరించారు. అందుకు రాజు, నేను 4 మనుషులను బంధకం లేక అగ్నిలో సంచరించి చూచున్నాము, వారికి హాని ఏమీ కలగలేదు. 4వ వారి రూపం దేవతల రూపమును పోలిందని వారికి ప్రత్యుత్తరం ఇచ్చారు. అంతటా నెబుకద్నెజరు వేడిమి గల మండుచున్న అగ్నిగుండము వాకిలి దగ్గరికి వచ్చి, శద్రకు మెషకు అబేద్నెగోల యనువార్లారా, మహోన్నతులకు దేవుని సేవకులారా, బయటికి వచ్చి నా యొద్దకు రండని పిలవగా శద్రకు మెషకు అబేద్నెగో ఆ అగ్నిగుండం నుండి బయటికి వచ్చి. చూడండి ఎలా ఉందో. అగ్నిగుండంలోంచి రండి. ఇప్పుడు వాడినటువంటి పదం ఏంటి తెలుసండి? అంతకుముందు ఏంటన్నాడు తెలుసండి? ఒకసారి 15వ వచనంలో చివరి లైన్ చూడండి. నా చేతుల నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు అన్నాడండి. ఇదే అధ్యాయంలో 15వ వచనంలో. ఇప్పుడు ఏమన్నాడు తెలుసండి? ఇప్పుడు అగ్నిగుండంలో వీళ్ళు తిరుగుతూ చూసి బ్రతికి వీళ్ళకి ఏమి అవ్వకుండా అంగీలతో తిరుగుతున్నటువంటి వీరిని చూచి వాళ్ళ పేర్లు పెట్టి శద్రకు మెషకు అబేద్నెగోలని వాళ్ళ మహోన్నతులకు దేవుని సేవకులారా బయటికి రండి అన్నాడు. మహోన్నతులకు దేవుని సేవకులారా అన్నాడండి. అక్కడేమో ఎవరు రక్షిస్తాడు మిమ్మల్ని, ఎవరు తప్పిస్తాడు, ఏ దేవుడు ఉన్నాడు అనుకున్నటువంటి అతను మహోన్నతులకు దేవుని సేవకులారా అన్నాడండి. అంటే ఇప్పుడు దేవుడు మహిమ పరచబడ్డాడా వీళ్ళ ద్వారా? లేదు. చెప్పండి ప్రియమైన దేవులారా. మన భక్తి జీవితం ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేశారా? మన యొక్క భక్తి జీవితం ద్వారా దేవుడు మహిమ పొందుతున్నాడా? ఆలోచన చేయండి ఎప్పుడైనా. మన భక్తి జీవితం ద్వారా దేవుడు మహిమ పొందుతున్నాడా? నిజమండి, ఆమె ప్రభువుని నమ్మింది, ఆయన ప్రభువుని నమ్మాడు. నిజంగా ఎప్పుడు కూడా లోకరీతిగా ఆయన బ్రతకటం చూడలేదు. దేవుని కోసం బ్రతాడు, దేవుని కోసం చచ్చిపోతాను అంటున్నాడు. ఈ లోకపు ఆశలు నాకు అక్కర్లేదు అంటున్నాడు.
ఆయనటువంటి నిజమైనటువంటి విశ్వాసాన్ని మనం చూడగలమంటే ఈరోజు చూడలేకపోతున్నామండి. ఒకవేళ చూడలేకపోతున్నాము కనుకనే మనకి ఏదైనా చిన్న శ్రమ వస్తే తప్పింపడలేకపోతున్నాం. మరణా నుంచి తప్పించేటువంటి దేవుడు మన దేవుడు. బలహీనతలకు గురైపోతున్నాం ఎందుకంటే మన అవిశ్వాసం వలన, మనం ఇంకా మారు మనసు పొందలేకపోవటం వలన, ఇంకా లోకంలో జీవించడం వలన, లోకాశలు మనలో చావకపోవటం వలన నిజంగా శద్రకు మెషకు అబేద్నెగోలు అగ్ని నుండి తప్పింపబడినటువంటి రీతిగా మనం తప్పింపబడలేకపోతున్నాం. నిజమే అండి. ఆవగింజంత విశ్వాసం మీలో ఉంటే ఈ పర్వతం వెళ్ళి సముద్రంలో పడు అని చెప్తే పడిపోద్దయ్యా అన్నాడండి. పడిపోతుంది. కనుక ఆ అల్ప విశ్వాసం ఉంది మనకి, ఆవగింజంత విశ్వాసం కూడా మనకు లేదటండి. అంటే సరిగా ప్రభువు నమ్మినటువంటి వారం కాదు, నిజముగా మారు మనసు పొందినటువంటి వారు కాకుండా ఉన్నాము. మరి ప్రభు కోరుతున్నాడు మారు మనసు పొందాలంటండి. ఇలా మారు మనసు పొందినటువంటి ప్రభువు నమ్మినటువంటి వారు ఎలా ఉన్నారంటే ప్రియమైన దేవులారా, అగ్నిలో కాలకుండా ఉన్నారండి. అగ్నిలో పడవేసిన కాలకుండా ఉన్నారు. అంతేకాకుండా వారి నమ్మినటువంటి దేవుణ్ణి మహోన్నతుడకు దేవుని సేవకులారా అని పిలుచుకునేటువంటి తత్వం. వారిని బయటకు వచ్చేసారండి. బయటకు వచ్చిన తర్వాత వైద్య పరీక్షలు చేశారు తెలుసండి. 27వ వచనం చూడండి. అధిపతులు, సేనాధిపతులు, సంస్థానాధిపతులు, రాజు యొక్క ప్రధానులు, మంత్రులు కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరంలోకి అగ్ని ఏ హాని చేయకుండాటయు, వారి తల వెంట్రుకల్లో ఒకటైనను కాలిపోకుండాటయు, వారి వస్త్రములు చెడిపోకుండాటయు, వాసనైనను వారి దేహములకు తలకుండాటయు చూచిరి. వారు పరీక్షిస్తే అసలు ఏమి కొంచెం కూడా అగ్నిప్పు కూడా అంటుకోలేదటండి. ఒక అగ్ని కణము కూడా వాళ్ళకి కాల్చలేదట. వస్త్రములు కూడా చిల్లిపడలేదట. పోనీ వస్త్రములు కాదు, వెంట్రుకలు. ఏమన్నా అప్పుడప్పుడు గ్యాస్ వెలిగిస్తున్నప్పుడు దాని మీద నుంచి ఏదైనా పాత్ర తీసిస్తే చెయ్యి ఎలా పెడితే ఈ చేతిలో ఉన్నటువంటి వెంట్రుకలన్నీ కూడా మాడిపోతూ ఉంటాయి. నిజమే అండి. ఎందుకంటే అంత దూరం నుంచి అలా కాలిపోతూ ఉంటాయి. మరి వెంట్రుక కూడా కాలేదంటే ఎంత ప్రొటెక్ట్ చేశాడో చూడండి ప్రియమైన దేవులారా. దేవుని పిల్లలు, దేవునిపై నమ్మకంగా ఉన్నటువంటి వారు, దేవుడు ఏం చేస్తాడంటే మృతులను సహితం లేపుటకు సమర్థుడిని అబ్రహాము విశ్వసించాడు. తన కుమారుని బలిగా ఇచ్చేయడానికి సిద్ధపడిపోయాడు తెలుసండి. అంటే మరణానికి తప్పించగల సమర్థుడు అనేటువంటి ఒక సంపూర్ణమైన విశ్వాసం కలిగినటువంటి వారు నాటి భక్తులు. నిజంగా అలాగే భక్తి చేశారండి. ఇదిగో శద్రకు, మెషకు, అబేద్నెగోలు కూడా ఒకవేళ రక్షించకపోయినా ఇక్కడ చచ్చిపోతామన్నారండి. కానీ మీ దేవతలకు మేము పూజ చేయమన్నారు. ఇప్పుడు మన భక్తి జీవితం ఎలా ఉంటుందో తెలుసండి. కొంచెం ఏమైనా అలర్ట్ చేస్తే ప్రభుత్వం వారు ఇదిగో మీ కార్డులు తీసేస్తారంట, మీ రేషన్ కార్డులు మీరు ఇటువంటివి వస్తాయండి ఇప్పుడు. ఎందుకంటే చట్టాలు అలాంటివి వస్తాయి. దేవుడు ముందే చెప్పేశాడు, ముందే సూచనలు చెప్పేశాడు ఇటువంటివి వస్తాయనేసి. ఇదిగో మీకు రేషన్ కార్డు తీసారంటే ప్రభువుని నమ్ముకుంటే, ఒకవేళ ఇదిగో మీరు మీ కులం మారిపోద్దంటే ప్రభువుని నమ్ముకుంటే ఈ క్రైస్తవులు అయిపో వచ్చేస్తా అంటే అన్నారు అనుకోండి, అయ్యబాబు ఎందుకు రండి మామూలుగా రాసేయండి పర్లేదండి, అప్పుడప్పుడు ఒకవేళ మీకు ఎవరికి తెలియకుండా మేము వస్తానని ప్రార్థనకి అనేటువంటి పరిస్థితి ఈరోజు. అవునా కాదండి? అటువంటి విశ్వాస జీవితం అంది అల్ప విశ్వాసం. మనం పరలోకి వెళ్ళిపోతామంటే వెళ్ళామండి. ఎలా వెళ్ళిపోతాం? వెళ్ళామండి ప్రేమ. ఈ భూమి మీద ఉన్నటువంటి అగ్నిగుండంలోంచే తప్పింపబడలేము. శద్రకు, మెషకులు వాళ్ళు ఈ భూమి మీద ఉన్న అగ్నిగుండంలో నుంచి తప్పింపబడ్డారంటే వాళ్ళు ఖచ్చితంగా నరకాన్ని నుంచి తప్పింపబడతారండి వాళ్ళు. ఎందుకంటే విశ్వాసములో అలా బ్రతికారు. తర్వాత చూడండి 28వ వచనంలో చూడండి ఒకసారి. నెబుకద్నెజరు, శద్రకు, మెషకు, అబేద్నెగో అను వీరి దేవుడు పోదార్హుడు. ఆయన తన దూతను పంపి తను ఆశ్రయించిన దాసులను రక్షించను. వారు తమ దేవుణ్ణి కాక మరి ఏ దేవుణ్ణి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉందమని తన దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. కాగా నేను ఒక శాసనం చేయుచు నియమించున్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించగల సమర్థుడకు దేవుడు గాక మరి ఏ దేవుడు లేడు. కాగా ఏ జనులలోనూ కానీ రాష్ట్రంలో కానీ ఏ భాష మాట్లాడరు కానీ శద్రకు, మెషకు, అబేద్నెగోను దేవుణ్ణి ఎవరు దూషించారో వారు తొత్తరీలుగా చేయబడుదురు.
వాని ఇల్లు ఎప్పుడును పెంట గొప్పగా ఉండనెను. అంతటా నుండి రాజు శద్రకు మెషకు అబేద్నెగో అయిన వారిని బబులోను సంస్థానంలో హెచ్చించెను. వీళ్ళు సంస్థానంలో రాజకార్యాలు చేసేవారు ఇప్పుడు వాళ్ళకి ఇంకా మంచి జాబ్ ఇచ్చేశాడు. అంతేకాకుండా వీరి దేవుణ్ణి ఎవరైనా దూషించారంటే గనక కబడ్దార్ అన్నాడండి. తెలుసండి మీకు సంగతి, మీరు గనక విశ్వాసములో అలా నిలబడితే, మీరు గనక విశ్వాసములో గనక బలంగా ఉంటే, బాబోయ్ వీళ్ళు ఏమైనా చేసేస్తారేమో అనేటువంటి భయం లేకుండా నిర్భయంగా దేవుని కోసం పక్షంగా నిలబడితే మీ మీద ఈగ కాదు కదా, చీమ కూడా రాదండి. మీరు నిలబడట్లేదు అంతే, మనం నిలబడకే మీరు నిలబడండి. విశ్వాసములో ఖచ్చితంగా నిలబడండి. మీరు దేవుని పక్షంగా నిలబడండి. మీరు లోకం కోసం మీరు పాకులాడకండి, బాబోయ్ అనుకునే భయపడకండి. మీరు దేవుని కోసం నిలబడుతున్నారనే సంగతి దేవుడు మీ మనసులో గ్రహించాడంటే మిమ్మల్ని ఒకవేళ ఒక్క మాట వ్యర్థ మాట, ఒక్క మాట దేవుని పిల్లలుగా ఉన్నటువంటి మీ మీద ఒక్క మాట మాట్లాడితే వాడు దేవుని దృష్టిలో ఏమైపోతాడంటే అలా అవుతాడండి. సమస్య లేదు ప్రేమ, ఎందుకంటే నీ దేవుడు నువ్వు నమ్ముకున్నటువంటి వాడు సమర్థుడు, ఈ సకల దేవతల కంటే గొప్పవాడు, సృష్టికర్త, సర్వశక్తిమంతుడు. అటువంటి దేవుని నువ్వు నమ్ముకున్నావు, నేను నమ్ముకున్నావు. కానీ ఆ దేవుని యొక్క శక్తిని మనం ఏం చేస్తామంటే తెలుసా అండి, వ్యర్థపరిచేస్తున్నాం. ఆ యొక్క శక్తి ఇతరులకు చూపించలేకపోతున్నాం. మనం నిలవబడగలిగితే, శద్రకు మెషకు అబేద్నెగోలాగా మనం నిలవబడగలిగితే, వారిలాగా నిలవబడగలిగితే మనం ఖచ్చితంగానండి మనలను ఎవరైనా సరే హాని చేయ తలపెడితే దేవుడే చూసుకుంటాడు వారిని. అర్థమవుతుందండి? హాని చేసి తలపెట్టినటువంటి బలిష్ఠులు ఆ పైనుండి కాలిపోయారు. మనల్ని మాత్రం దేవుడు ఏమంటే శద్రకు మెషకు అబేద్నెగోలను రక్షించాడా? అంతేకాకుండా ఆ ఎవరైతే అగ్నిగుండంను సిద్ధపరిచాడో ఆజ్ఞించాడో ఆ ఆజ్ఞించినటువంటి వాడు దేవుడు మార్చాడా? ఇదిగో శద్రకు మెషకు అబేద్నెగో అనేటువంటి వీరి దేవుడు పూజార్హుడు అన్నాడండి. పూజార్హుడు. బబులోను సంస్థానములో బబులోను రాజు నెబుకద్నెజరే దేవుడు తెలుసుకున్నాడు. ఈరోజు ఎవరిని బట్టి దేవుడు తెలుసుకుంటారో తెలుస్తున్న లోకం మనల్ని బట్టి తెలుసుకుంటారు. మనం విశ్వసించినటువంటి దాన్ని బట్టే ఈ లోకం దేవుని విశ్వసిస్తుంది. దేవుని యొక్క సామర్థ్యాన్ని తెలియజేసేటువంటి వారు మనమే ప్రియమైన దేవులారా. మన విశ్వాస భక్తి జీవితం మనం నమ్ముకున్నటువంటి దేవుని యొక్క సామర్థ్యాన్ని తెలియజేస్తుంది, మర్చిపోకండి. కనుక ఈరోజు మారు మనసు పొందినటువంటి వారు మరలా తిరిగి లోకం వైపుకి వాళ్ళు తిరగలేదండి. ప్రభువుని ఎరిగినటువంటి వారు లోకం వైపుకు తిరగలేదు. వ్యర్థము అనుకున్నారు వాడు. ప్రభు శక్తిమంతుడు అనుకున్నటువంటి వాడు మరలా ఏ శక్తిహీనమైనటువంటి వాటి కోసం తిరగలేదు, వాటి కోసం చూడలేదు. ప్రేమైన దేవులారా, శద్రకు మెషకు అబేద్నెగో అనేటువంటి వారు నిజముగా దేవుని నమ్మినటువంటి వారు. మరి మనము నిజముగా దేవుని నమ్మినటువంటి వారమా? కనుక ఈరోజు ఆలోచించేయండి. కాలము సంకుచితంగా ఉంది, ఎక్కువ లేదు. ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు. ఇంకా దీర్ఘశాంతం చూపిస్తున్నాడు, మీరందరూ మారు మనసు పొందాలని. ఇంకా మారు మనసు పొందకుండా, ఇంకా పాపలోకంలోనే జీవిస్తూ పరిశుద్ధులుగా బ్రతకకుండా, ప్రభువుని మహిమపరిచేవారిగా ఉండకుండా, ఈ లోకాశలు నెరవేరుస్తూ లోక అధికారాలకి మనం లోబడుతూ తలవొగ్గుతూ పెద్దలకి, సంఘానికి, లేకపోతే ఎవరో ఏదో చేసేస్తారనేటువంటి భయముతో జీవిస్తూ ప్రభువుని అవమానపరుస్తూ ఒకవేళ మన జీవితాలు గడుపుతున్నామేమో ఒకసారి మనం స్వపరీక్ష చేసుకోవాల్సినటువంటి వారు ఉన్నాం. ప్రభువుని మెప్పించామా? ప్రభు కొరకు చావైనా బ్రతుకైనా మనం ప్రభు కొరకు జీవించామా? ప్రభు సమర్థుడండి. ఈ లోకములో ఉన్నటువంటివి వ్యర్థమైనటువంటివి, దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేవు. వాటినే మోసేటువంటి వారిగా ఉంటే మిమ్మల్ని ఏం మోస్తారో ఒకసారి ఆలోచించేయండి. దేవుడు మిమ్మల్ని మోస్తున్నటువంటి వాడు, తన చక్కబెట్టుకున్నటువంటి వాడు, ముదువచ్చి వరకు ఎత్తుకునేటువంటి వాడిగా ఆయన ఉంటే మీరు మీ చేతులతో చేసుకుని మీరే ఆయన చేసేసి, దేవుణ్ణి చేసేసి, మీరే దేవునికి అన్నీ చేసేసి, మీరే దేవుణ్ణి చేసి మళ్ళా మీరు దేవుణ్ణి ఏం చేస్తున్నారు? డిస్ట్రాయిడ్ చేసేస్తున్నారు. అంటే దేవుడు మళ్ళీ ఏం చేయగలడండి?
ఎవడు రక్షించగలడు, చంపేయగలడు. కానీ మనిషి దేవుణ్ణి చేయగలడు, ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి చంపేస్తున్నాడు. అర్థమవుతుందా? అదే కదా ఈరోజు జరుగుతున్నది. మనిషి దేవుణ్ణి చేసేస్తున్నాడు, మనిషి దేవుణ్ణి ఏం చేస్తున్నాడు? నాశనం చేసేస్తున్నాడు. కాదండి, మనిషి దేవుని చేయలేడు, దేవుడే మనిషిని చేయగలడు, దేవుడే మనిషిని నాశనం చేయగలడు. కనుక దేవుడంటే సర్వశక్తిమంతుడు. ఆ దేవుణ్ణి మనం నమ్మాం. మారు మనసు పొందాలి, సంపూర్ణంగా మార్పు పొందాలి, లేకపోతే శిక్షకు పాత్రులైపోతాం. అదిగోండి, సద్రకు మెషకు అబేద్నెగోలు నిజంగా వారి యొక్క భక్తి జీవితంలో ఏదైనా లోపం ఉంటే అగ్నిగుండం నుంచి, ఈ భూమి మీద ఉన్న అగ్నిగుండం నుంచి రాలేకపోతారు, ఆ శ్రమల నుంచి బయటికి రాలేకపోతారు. మన జీవితంలో కూడా అగ్నిగుండమైనటువంటి శ్రమలు వస్తాయి. వాళ్ళకి అగ్నిగుండము ఒకవేళ అది శ్రమకు అదేంటి ఒక ఉదాహరణగా ఉంది. మన జీవితంలో కూడా వస్తాయి, లోకము నుంచి శ్రమలు వస్తాయి. వాటన్నిటికీ నిలిచినటువంటి వారముగా ఉంటే ఖచ్చితంగా ఈ లోకాన్ని జయించినటువంటి వారం అవుతాం, నిత్య జీవానికి వారసులు అవుతాం. మరిన్ని మాటలు దేవుని చిత్తమైతే మరల వారు నేర్చుకుందాం. ఇంతవరకు దేవుని యొక్క వాక్యాన్ని ఓపుకుతున్నటువంటి మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ, మరి సద్రకు మెషకు అబేద్నెగోలు ద్వారా ఒక చక్కని పాఠాన్ని మనం నేర్చుకున్నాం. మన జీవితంలో కూడా వారిలా ధైర్యంగా ప్రభు పక్షంగా నిలబడే వారిగా ఉండాలని నన్ను హెచ్చరించుకు మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ఘనమైన దేవునికి స్తోత్రాలు. విలువైన మాటలు ఇక లేఖన గ్రంథం నుంచి మాకు నేర్పించారు, వినిపించారు. మేము మారు మనసు పొందాలి, మారు మనసు తగినటువంటి ఫలాలు ఫలించాలి. తండ్రి, మీ యొక్క రాకడ సమీపంగా ఉంది. మా భక్తి జీవిత పరమార్థం తెలుసుకోకుండా జీవిస్తూ లోకాన్ని ఆశ్రయిస్తున్నాం. మా తండ్రి, ఈ లోకాన్ని విడిచిపెట్టలేదు తండ్రి. మేము దేవుడు అంటున్నాం, కానీ ఇంకా లోకాశలు మాకున్నాయి. సంఘ కట్టుబాట్లు, కుల కట్టుబాట్లు, ఇంకా లోకపు ఆశలు నెరవేరుస్తున్నాం. బలంగా సద్రకు మెషకు అబేద్నెగోలాగా నిలబడినటువంటి వారుగా లేము తండ్రి. తండ్రి, లోకాన్ని మేము ఇంకా ఆశ్రయిస్తున్నాం. లోకాశలను విడిచిపెట్టి మీ కొరకు బ్రతుకు మాకు దయచేయండి. నీ మాటలు విన్నాం, మాలో పరివర్తన అనుగ్రహించండి తండ్రి. అందరైతే నీ మాటలు విన్నారు, నీ మాటల ద్వారా ఇంకా మరి రక్షింపబడకుండా, ఇంకా మా తండ్రి రక్షింపబడి మారు మనసు పొందకుండా ఇంకా లోకాశల్లో జీవిస్తున్నటువంటి మాకు సంపూర్ణమైనటువంటి మారు మనసు అనుగ్రహించి నీ కొరకు బ్రతుకును మాకు ప్రసాదించమని కోరుకుంటూ, మిగిలినటువంటి కార్యక్రమంలో మీరు తోడుకున్నామని క్రీస్తు యేసు అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొచ్చిన మా పరలోకపు తండ్రి, ఆమేన్.